దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, వడగాలుల ప్రభావం ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతోందని అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన స్టమక్ ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రో సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్, ఫుడ్ పాయిజనింగ్, అజీర్తి, విరేచనాలు, వాంతుల సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. వేసవిలో అధిక వేడితో తాగునీరు త్వరగా కలుషితం కావటం, ఆహారం పాడైపోవడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయన్నారు డాక్టర్లు. రోడ్లపై విక్రయించే ఫ్రూట్స్, నిల్వ చేసిన ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కలర్ జ్యూసులు తీసుకోవద్దని సూచించారు. ఇవి తాగటంతో చల్లగా ఉన్నా శరీరం మరింత డీహైడ్రేషన్ కు గురవుతుందన్నారు. ఎండాకాలంలో గ్యాస్ట్రిక్, స్టమక్ సమస్యలు 40% పెరిగాయని తెలిపారు డాక్టర్లు. అధిక వేడితో గట్ హెల్త్ పై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. శరీరంలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే జీర్ణక్రియ మందగించటం, ఇమ్యూనిటీ తగ్గటం, ఇన్ఫెక్షన్లు రావటం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. డీహైడ్రేషన్ ప్రభావం కిడ్నీలపై కూడా పడుతోందన్నారు డాక్టర్లు. హీట్ వల్ల డైరెక్ట్గా గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ ఏం రావు, బట్ ఈ ఫుడ్ స్పాయిల్ వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వాటర్ కంటామినేషన్ రేట్ కూడా చాలా ఎక్కువ, ఫ్లోయింగ్ వాటర్ ఉండదు కాబట్టి కంటామినేషన్ వీటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సెకండ్ థింగ్ డీహైడ్రేషన్ అనేది ప్రధానమైన సమస్య. డీహైడ్రేట్ అయినప్పుడు డెఫినెట్గా పేషెంట్ బీపీ తక్కువ కావడము, గిడ్డినెస్ వచ్చి పడిపోవడము, తర్వాత ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ కావడము. సో ఫర్ సపోజ్ పొటాషియం అలా ఇంబ్యాలెన్స్ కావడం వల్ల దాని ఎఫెక్ట్ గుండె మీద కూడా ఉంటుంది, సడన్గా హార్ట్ కూడా స్టాప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో హీట్ స్ట్రోక్ అనేది నార్మల్గా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డీహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రధానమైన సమస్య. ప్రజలు తప్పనిసరిగా మరిగించిన శుభ్రమైన నీటినే తాగాలని సూచించారు డాక్టర్లు. బయట ఆహారం తగ్గించాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలని సూచించారు డాక్టర్లు. తరచుగా వాటర్ తాగుతూ ఉండాలి. డైలీ అరౌండ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉండాలి. అందులో ఎక్కువ సమ్మర్లో హీట్లో పనిచేసే వాళ్ళు, అవుట్డోర్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు, ఎస్పెషల్లీ ఫార్మర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్, అంటే ఎంత దాహం అయితే అంత వాటర్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. రూమ్లో ఉన్నంత మాయిశ్చర్ని అంతా గుణంగా ఏసీ డ్రాగ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ మనము ఏసీలో ఉన్న అడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది డెఫినెట్గా ఉండాలి. అంతేగాని ఏసీలో ఉన్నాంలే అని అనుకుంటే మాత్రం తప్పు. ఎండవేడి అధికంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు, కార్మికులు, డెలివరీ ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డాక్టర్లు.